చెడు విషయాలు ఎక్కువగా వినబడుతున్నాయి. మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు, చెప్పిన వినేవాళ్ళు కూడా లేరు. మంచి మాటలు ఈరోజు ఎగతాళిగా, యవనస్తుడా కొంచెం పరిశుద్ధంగా ఉండమంటే అది ఎగతాళిగా, యవనస్తురాలా కొంచెం పరిశుద్ధంగా ఉండు తల్లి అంటే అది ఒక బూతు మాటలాగా, వాళ్ళకి పవిత్రత అనేది ఒక బూతు మాటలాగా, నీతిగా ఉండాలమ్మా పవిత్రంగా ఉండాలమ్మా అని చెప్తే అదొక బూతు మాటలాగా, పవిత్రురాలైన కన్యకగా ఉండాలి సంఘం అని చెప్తే అదొక బూతు మాటలాగా కొంతమంది భావిస్తూ అపవిత్రపరచబడే అనుభవాలు సాగిపోతున్నారు. పవిత్రతను ప్రేమించండి, పరిశుద్ధతను ప్రేమించండి. యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరి పవిత్రతను వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి పరిశుద్ధతను వాళ్ళు కాపాడు. నడకలో, పడకలో, పద్ధతిలో, మాటల్లో, విధానాల్లో, మన ప్రవర్తన అంతట్లో కూడా పరిశుద్ధతను జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం ప్రభు కోసం పిలువబడిన వాళ్ళం, ప్రభు కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు, ప్రభు కోసం ఏర్పరచబడిన వాళ్ళు, రాకడ కోసం ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు.